ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. భారతదేశానికి సంబంధించి ముస్లిమ్స్ చాలా వరకు మంచోళ్ళే. కానీ వాళ్ళలో చాలామంది డబ్బు కోసం అమ్ముడు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాకిస్తాన్ గెలిస్తే వేళ్ళేయడం, లేకపోతే పాకిస్తాన్ మీద బెట్టింగులు పెట్టడం, ఇండియా ఓడిపోవాలని కోరుకోవడం, హిందువులు ఎవరైతే ఉన్నారో వారిపైన దాడులు చేయడానికి సుపారీలు తీసుకోవడం, లేకపోతే గుడుల్లో బడుల్లోను లేకపోతే బాంబులు పెట్టడం, జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించడం, ఇలాంటివన్నీ కూడా మన భారతదేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, భారతదేశాన్ని ఆర్థికమైన ఒడిదుడుకుల్లో కూరుకుపోయేలా చేయాలి, భారతదేశానికి రెవెన్యూ తగ్గించాలి, దాని యొక్క పురోగతిని తగ్గించేసేయాలి అని కోరుకునే వాళ్ళల్లో దేశభక్తుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. కానీ దేశం సంకనాగిపోవడంలో కూడా ప్రముఖ పాత్ర వారిదే ఉండిద్ది మ్యాక్సిమం. ఎందుకంటే గడిచిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే వేరే వేరే ఎక్కడైనా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నేతల్లో కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, దాని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళు కూడా ఎన్నుకునే ఎజెండా ఏంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా అయినా తొక్కాలి. వారి యొక్క దేవుడు రాముడు, అసలు రాముడు జై శ్రీరామ్ అనాల్సిన అవసరం ఏముంది అంటారు. సరే, దేవుడిని నమ్మకపోతే ఏ దేవుడిని నమ్మకూడదు, అంతే కదా. ఇప్పుడు దేవుడు లేడు అనుకున్నప్పుడు ఏ దేవుడు లేడు, అందరిని వదిలేసేయాలి. అలా కాదు, మసీదుకి వెళ్తాడు, టోపీ పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు, కానీ రాముడు మాత్రమే దేవుడు కాదని చెప్తాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. దానిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే వారి పక్కన ఉన్న ప్రపంచ మేధావులు ఈవిలాంటి వాళ్ళు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు చూడండి. బక్రీద్కి సంబంధించి ఎవరైనా సరే మీరు బక్రీద్ పండుగ చేసుకోవద్దు, అలానే దేవుడు కాదు, అసలు మనుషులు పుట్టిన తర్వాత పుట్టినాడు దేవుడు ఎలా అవుతాడు, పరలోకంలో చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్ కానివారు, అల్లాని ఆచరించిన వారు, అల్లాని నమ్మని వారు, వారందరినీ కూడా చంపేసేయండి. చంపేసిన తర్వాత మీరు పరలోకం వస్తారు, పరలోకం వచ్చిన తర్వాత మీకు 72 మంది కన్యలను ఇస్తాము, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలే. ఎందుకంటే పరమత సహనం, పరమత గౌరవం, పరాయి మతాలను గౌరవించాలి, మన మతాన్ని అభిమానించుకోవాలి. ఇది మేము పాలించేటువంటి నీతి. దీనికి సంబంధించి ఈవిడ కౌసర్ జహాన్ షేక్ అంట, ఈవిడేం మాట్లాడుతుందో ఒకసారి వినండి. నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. ప్రపంచంలోనే బీఫ్ ఎక్స్పోర్ట్లో మనం 2వ స్థానంలో ఉన్నామట. కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్లు రోజు రోజుకి వాటి బ్రాంచెస్ సంఖ్యని పెంచుకుంటూ పోతున్నాయి. బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన ఫండ్స్లో ఎక్కువ శాతం బీఫ్ కంపెనీలే ఉన్నాయట. అది ఉన్నాయట అంటే ఉన్నాయని చెప్పి ఈవిడికి కూడా తెలియకుండానే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేసేద్దాం, అది నెగిటివ్గా పాజిటివ్గా తర్వాత వాళ్ళే చూసుకుంటారు అని చెప్తుంది. అసలు బీఫ్ ఎక్స్పోర్ట్లో మీరు దేని తింటారో లేకపోతే దేని తినకూడదని మేము ఏమి చెప్పట్లే. మేము చెప్తుంది ఒకటే, మేము ఒక తల్లిలాగా సనాతన ధర్మానికి మూలంగా భావించేటువంటి గోమాతను మాత్రమే తినకూడదు, తినొద్దు. మేము మీ మతాన్ని గౌరవిస్తున్నాము, మీరు మా మతాన్ని గౌరవించాలి, మా మత ఆచారాన్ని గౌరవించాలి. మీ మత ఆచారాలను మేము ఎప్పుడు కాదనట్లేదు కదా. జెండా పండుగలు అంటారు, జెండాలు కట్టుకుని తిరుగుతారు. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మిమ్మల్ని అభిమానిస్తున్నాం, మీ మతాన్ని ప్రేమిస్తున్నాం. మీరు చేసే ప్రతి పనిలోనూ మేము మాకు సాధ్యమైనంత వరకు మేము తోడుగా ఉంటున్నాం. అలాంటప్పుడు మేము ఒక తల్లిలాగా సనాతన ధర్మానికి మూలంలాగా భావించే ఆవుల్ని మీరు తింటా బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1గా ఉంది, నెంబర్ 2గా ఉంది. ఈ సొల్లంతా ఎందుకు అసలు? మన మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకే ఉంది అని చెప్పొచ్చు కదా. నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? చాలా మంది బీఫ్ కంపెనీ ఓనర్లు ముస్లింల పేరుతో హిందువులే నడుపుతున్నారట. ఈ విషయం అందరికీ తెలుసులే. ఎవరెవరు ఇప్పుడు చాలామంది బిర్యానీ హోటల్స్ కావచ్చు, లేకపోతే వేరు వేరు ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే పానీపూరీలు కావచ్చు, వేరువేరుగా హోటల్స్ వేరు దశల్లో వేరు విధాలుగా ఎవరెవరైతే రన్ చేస్తున్నారో టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే వేరు ప్లేసుల్లో, వాళ్ళల్లో చాలామంది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసర్స్ పట్టుకోవడం అయితే జరిగింది.
వాళ్ళు పట్టుకుని తేల్చింది ఏంటంటే కొన్ని హానికరమైన కెమికల్స్ని ముస్లిం హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కలుపుతున్నారు. ఎందుకు కలుపుతున్నారంటే వాటికి సంబంధించిన ఆ కెమికల్స్ తినడం వలన ఆరోగ్యం అనేది స్పాయిల్ అవుతుంది. అది కూడా ఎవరికి ఇస్తున్నారంటే ఒక్క హిందువులు ఎవరైతే ఉన్నారో హిందూ పిల్లలకి ఐస్ క్రీమ్లో కెమికల్ ఉన్న ఐస్ క్రీమ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా వేరే వాళ్ళకైతే అదే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి అయితే నార్మల్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, వీళ్ళు ఒక ప్లానింగ్తోనే ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్నారు అనే కదా. ఎక్కడో దాకా ఎందుకు శ్రీలంకలో కనీసం 10,000 మంది స్త్రీలకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశారు. అది ఒక ముస్లిం డాక్టర్. అతన్ని బంధించి ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ముస్లిం వృద్ధిని పెంచుకోవాలి, హిందువుల యొక్క సంఖ్యని తగ్గించాలి, దానికి మొట్టమొదటి కారణం ఇదే అని చెప్పి ప్రెగ్నెన్సీ రాకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచిని తీసేయడం ఇలాంటివి చేశాడు. ఇప్పుడు దీని గురించి మరి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ని మేమేం అనట్లేదే. ఇక్కడ కొంతమంది కెమికల్స్ కలుపుతున్నారు బిర్యానీల్లో కలిపి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు రాకుండా ఇలాంటివి చేయకుండా అబ్బాయిలు కూడా హాని కలిగించేలాగా కొన్ని హానికరమైన కెమికల్స్ కలుపుతున్నారు. కొన్ని ఫ్రూట్స్లో తీసుకెళ్ళి బురదలో కలుపుతున్నారు, ఉమ్మూసి అక్కడ పెడుతున్నారు, మళ్ళీ వాటిని అమ్ముతున్నారు. నిన్నగాక మొన్న ఒకరిని పట్టుకున్నారు. ఆడేం చేశాడు, షేవింగ్ చేస్తా క్రీమ్ రాస్తారు ఫేస్కి, ఉమ్మూసి చేతిలో ఆ ఉమ్ము ఫేస్కి రాసేసాడు. అంటే ఇంత కరుడు కట్టిన తనం దేనికి? ఎవరి మీద కోపం, ఎవరి మీద ప్రేమ? అంటే మారితే మొత్తం ఇస్లాంలోకి మారాలా? అంటే వేరే మతాలు అందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలి, మీరు ఏ మతాన్ని గౌరవించరు, అదే కదా నువ్వు చెప్పేది? అంతేనా, ఇంకేమైనా ఉందా? ముస్లింల పేరుతో హిందువులే నడుపుతున్నారట. వెళ్ళి చూసి వచ్చింది. మరి వీటన్నిటికీ కారణం ముస్లింసేనా? కేవలం 14% మంది ఉన్న ఈ ముస్లిమ్స్ వల్లే. కేవలం 14% మాత్రమే ఉన్నారు అని ఈవిడ చెప్తుంది. హిందువుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే 1 or none లేకపోతే 1 or 2 మెంబర్స్ మాత్రమే కనాలి, ఇంకా ఎక్స్ట్రా కనకూడదు అని చెప్పి ఇలాంటి రూల్ తీసుకొచ్చి ఓన్లీ హిందువులకు మాత్రమే పిల్లలు కలగకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే ముస్లిమ్స్కి 4 కావచ్చు, 5 కావచ్చు, 10 మందినైనా కనొచ్చు అని స్వేచ్ఛనిచ్చింది. అదెందుకు? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, మనం భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాం కదా. కానీ అలాగ కాదు. ముస్లింస్ సంబంధించి తలాకుల పేరుతో వాళ్ళు ఎంతమందినైనా చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలనైనా కనొచ్చు. కానీ హిందువులు మాత్రం అలా ఉండకూడదు. వాళ్ళకి సపరేట్ రూల్, వీళ్ళకి సపరేట్ రూల్. ఎందుకనంటే మన హిందూ దేశం కాబట్టి, భారతదేశం కాబట్టి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే పాకిస్తాన్ మత ప్రాతిపదికన విడిపోయిన పాకిస్తాన్ వెళ్ళిపోకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం హిందువుల యొక్క స్వేచ్ఛ, సమానత్వం, ప్రేమతత్వం, ఇతర మతాలను గౌరవించే భావం ఉండడం. దానివల్లనే కదా వీళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. పాకిస్తాను భారతదేశం విడిపోయినప్పుడు హిందూ జనాభా పాకిస్తాన్లో సుమారుగా 28% ఉండేది. కానీ ఇప్పుడు అది 5%, 3%కి పడిపోయింది. కానీ అదే విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు 14%, 13% ఉండేది. కానీ అదే జనాభా ఇప్పుడు ఎంతకైంది? 38 to 40% అయింది. అంటే అంత ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ హిందూ జనాభా తగ్గుతుంది, ఇక్కడ ముస్లిం జనాభా పెరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఇక్కడ మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, అక్కడ వాళ్ళు కోల్పోయినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం. ఇప్పుడు దీన్ని బట్టి ఎక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఇక్కడ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఒక హిందూ అక్కడ పాకిస్తాన్లో ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడా? హిందూ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటిని జరుపుకోగలుగుతున్నాడా? కానీ నువ్వు ఇక్కడ బక్రీద్ జరుపుకుంటున్నావు, మళ్ళీ మేము దేవతలా గౌరవించే, దేవతలా పూజించే మా ఆవులనే కోచుకు తింటా, మళ్ళీ ఎక్స్పోర్ట్లో బీజేపీకి 2 స్థానంలో ఉంది, దాని నుంచే ఎలక్ట్రో బాండ్స్ వస్తున్నాయి అని చెప్పి సొల్లు చెప్తున్నావు. దీని గురించి ఇంకేం మాట్లాడారు? ముస్లిమ్స్ వల్లే దేశంలో ఇంత మాంసం వ్యాపారం జరుగుతుందా? ముస్లిమ్స్ వల్లే జరుగుతుందా? కాదు, జరుగుతున్న దానిలో ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్తున్నాం. మిగతా వాళ్ళందరూ శుద్ధ పూసలా?
వాడు శుద్ధ పూసలో కాదు నీలాంటి అద్దె పూసకే తెలియాలి, మాకేం తెలిసిద్ది, ఎందుకంటే మేము అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వము కదా. శుద్ధ శాఖాహారుల అంటే ఇప్పుడు నువ్వు చెప్పే దాని ప్రకారం ముస్లిమ్స్ మాత్రం శుద్ధ పూసలు శుద్ధ శాఖాహారులు అని చెప్తున్నావా? ఎవడో చెప్తున్నావు సొల్లు. నిజంగా ఇది జీవ ప్రేమ, జంతువుల పట్ల ప్రేమ, లేక ముస్లింల పట్ల ఇది ఏం మాట్లాడుతుంది? జంతువుల పట్ల ప్రేమ అని చెప్తుంది కదా. జంతువుల పట్ల ఈవిడికి ఉందా ప్రేమ? ఈవిడికి ఉంటే సరే, అన్నిటినీ తింటున్నారు కదరా, గాల్లో ఎగిరే వాటిని, లేకపోతే నేల మీద నడిచే వాటిని, సముద్రంలో ఇదే వాటిని, మొత్తాన్ని ఎక్కడ ఉన్న వాటిని మొత్తం తింటున్నారు కదా. వాళ్ళు కోరుకుంది ఒక్క ఆవునే కదా. వాళ్ళు ఎంతో గౌరవంగా ఒక అమ్మలాగా ప్రేమిస్తున్నారు కదా. సరే దాన్ని మాత్రం వదిలేయండి అని చెప్పాల్సిన గుడ్డిది ఈవిడేం మాట్లాడుతుంది అర్థమైంది కదా. అంటే ముస్లిమ్స్ మీద ద్వేషమా? ముస్లిమ్స్ మీద ద్వేషం ఉంటే వీళ్ళని బీసీల్లో ఉంచి రిజర్వేషన్ మనం కల్పిస్తామా? వీళ్ళకి గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందేలా చేస్తామా? పాకిస్తాన్ కంట్రీస్ సుమారుగా 54 ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్క హిందువు కూడా ఓటు వేయడానికి అనర్హుడు. కానీ భారతదేశంలో మాత్రం ఇది భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇది హిందూ దేశం, మత ప్రాతిపదికన విడిపోయిన దేశం. కానీ ఇక్కడ మాత్రం ముస్లిమ్స్కి ఓటు హక్కు కల్పించాం. అంటే మనం మనుషులకు మాత్రమే వాల్యూ ఇస్తున్నాం, ఎథిక్స్ని ఫాలో అవుతున్నాం. కానీ ఆ కాంగ్రెస్ హయాంలో మన హిందువులపైన జరిగిన దాడులు ముస్లిం కంట్రీస్లో ఈరోజు కూడా హిందువులపైన జరుగుతూనే ఉన్నాయి. చాలామంది హిందువులు ఈ దారుణాలని తట్టుకోలేక ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిపోతున్నారు. ఎక్కడో దాకెందుకు, మన భారతదేశంలో హైదరాబాద్ లాంటి లేకపోతే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే భయాందోళనకు లోనవుతున్నారో అప్పుడు వాళ్ళంతటికి వాళ్ళుగా ప్రలోభ పడిపోయి ఈ భారతదేశంలో ఒక హిందువుగా బతకడం కష్టం కాబట్టి మనం కూడా ఓ ముస్లింగా కన్వర్ట్ అయిపోదాం అనే స్థాయికి హిందువులు భయాందోళనకు గురవుతున్నారంటే దానికి కారణం ముస్లిమ్స్ కాదా? ముస్లిమ్స్ అందరూ కాదు, కానీ ముస్లిమ్స్ అందరిలో కొందరు ఉన్నారు. అది ఒప్పుకోవాల్సిన సత్యం. నిజంగా జంతువులు ప్రేమించగలిగే వాళ్ళు మనిషిని ప్రేమించలేరా? ఒక ఇది జంతువుల గురించి ఇన్ని చెప్పే ఈవిడ మనుషుల గురించి తెలియదా? మనుషులు మనల్ని ఇంత గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళ గౌరవించే గౌరవాన్ని కూడా, అంటే వాళ్ళు గౌరవించే, వాళ్ళు ప్రేమించే, వాళ్ళు అభిమానించి, వాళ్ళు ఆరాధించుకునే ఈ ఒక్క జంతువుని మనం వదిలిపెట్టలేమా అని ఈవిడ చెప్పొచ్చుగా. ఈవిడ చెప్పదు. ఈవిడికి కావాల్సింది ఏంటి? వీళ్ళకి జరిగిపోతూనే ఉండాలి, కానీ ఎదుటోడు జరుపుకునే ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఆపాలి. ఇది వీళ్ళ ఎజెండా. దీన్ని బట్టి అర్థమైంది కదా, వీళ్ళు ఒక పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ హయాంలో పనిచేస్తున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. జంతువులు ప్రేమించగలిగే వాళ్ళు మనిషిని ప్రేమించలేరా? ఒక జంతు ప్రాణాన్ని కాపాడతాను అంటూ మనిషిని కొట్టి చంపుతారా? ఒక్కరోజు మనిషిని కొట్టి చంపుతారా? పాత బస్తీ వెళ్ళి, సరే నార్మల్గా ఎవరో వెళ్ళారో లేకపోతే ఏదో జరిగిందంటే ఓకే. పాత బస్తీ వెళ్ళి, అరే బాబు మీరు కరెంటు వినియోగించుకుంటున్నారు, దానికి సంబంధించి ఇదిగో ఇంత కరెంటు బిల్లు కట్టాలి, ఇంత కట్టాలి అని చెప్పి అడిగిన ఆఫీసర్స్ని సైతం కొడతారు. ఎవడరా మాట్లాడేది? మేము చూసుకుంటాం, మాకు తెలుసు రుబాబు. ఒక్కొక్క చిన్న పిల్లలు చదువుకోవాలి, లేకపోతే వేరు పనులకు వెళ్ళి పనులు చేసుకోవాలి. అలాంటి వాళ్ళు, అంటే ఒక 20 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాల లోపు యువకులు, వాళ్ళు కూడా కత్తులు పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒక హిందూ పిల్లాడు బట్టు పెట్టుకుని కాషాయం వస్త్రం ధరించి ఆ ముస్లిం ఏరియాలో నుంచి, పాత బస్తీలో నుంచి వెళతంటే ఆయన్ని ఇంట్లోకి లాక్కెళ్ళి కాళ్ళ మీద చేతుల మీద కొట్టి 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 చావు స్థితికి తీసుకెళ్ళి అతన్ని వదిలేశారు. అంటే ఎవరి మీద ఎవరు ప్రేమ చూపిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళకి ప్రేమ ఉంది. మరి ప్రేమ ఉన్నప్పుడు ఎవరి దేశాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి మత ఆచారాలని వాళ్ళు కాపాడుకుంటూ వ్యవహరిస్తారు. ఇప్పుడు హిందువుగా మా మతాన్ని మేము గౌరవించుకుంటూ మా ఆచారాన్ని మేము పాటిస్తున్నప్పుడు అసలు ఆడికేం సంబంధం తీసుకెళ్ళి కొట్టాల్సినంత అవసరం ఏముంది?
లేదు కదా. ఇది ఇలాంటి వాటి గురించి మాట్లాడదు. అప్పుడు నోట్లో ఏదో ఒకటి పెట్టుకునిద్ది. వీళ్ళ పేరుతో బక్రీద్ రోజు ముస్లిమ్స్ జీవహింస చేస్తున్నారని వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైంది. తెలంగాణలో మద్రసాల్లో దూరి వాళ్ళని దారుణంగా కొట్టారట ముస్లిమ్స్. మదర్సాల్లో ఒక కార్పొరేట్, హైదరాబాద్లో పాత బస్తీల విషయం చెప్తున్నాను. కార్పొరేట్ స్కూలు పక్కన అటు సైడ్ మదర్సాల్లో 10th క్లాస్ వరకు ఉంది, కార్పొరేట్ స్కూల్లో 5th క్లాస్ వరకు ఉంది. ఒక నేషనల్ మీడియా 5th క్లాస్ వరకు ఉన్న ఆ కార్పొరేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మన రాష్ట్ర సీఎం ఎవరు, మన దేశ పిఎం ఎవరు, మన రాష్ట్ర క్యాపిటల్ ఏంటి, మన దేశానికి క్యాపిటల్ ఏంటి, ఇవన్నీ అడిగినప్పుడు ఆ 5th క్లాస్ స్టాండర్డ్లో ఉన్న స్టూడెంట్స్ అన్నీ చెప్పగలిగారు. అంటే మన దేశానికి క్యాపిటల్ ఏంటి, మన దేశానికి ప్రధాని ఎవరు, లేకపోతే మన రాష్ట్రం ఏంటి, మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటి, మన రాష్ట్రానికి సీఎం ఎవరు, ఇలాంటివన్నీ చెప్పగలిగారు. కానీ 10th క్లాస్ అంటే హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి మదర్సాల్లో చదువుకున్న కుర్రోళ్ళు బయటకు వస్తుంటే ఇదే క్వశ్చన్లో వాళ్ళని అడిగాడు. దేశానికి సీఎం ఎవర్రా బాబు అంటే, దేశానికి పిఎం ఎవర్రా బాబు అంటే సీఎం పేరు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారే కదా అని. మన దేశానికి క్యాపిటల్ ఎదురా అంటే తెలియదు అన్నాడు. దేశానికి క్యాపిటల్ తెలియదు అన్నాడు. ఏ ఊర్రా బాబు నువ్వు అసలు అందరూ నుంచి వచ్చావు, అసలు ఏం చదువుకుంటున్నావు అంటే 10th క్లాస్ అని చెప్పాడు. మన రాష్ట్రానికి సీఎం ఎవర్రా అంటే సీఎం మోడీ అన్నాడు. ఇంకా వేరే విషయాలు అడుగుతుంటే తెలియదు అంటున్నాడు. అంటే 5th స్టాండర్డ్లో ఉన్న కుర్రోడికి తెలిసింది మినిమం నాలెడ్జ్ కూడా మదర్సాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చదువుకునే వాళ్ళకి తెలియట్లే. వాళ్ళకి అక్కడ ఏమి నేర్పుతున్నారు? మదర్సాల్లో హిందువుల్ని ఎలా అణగదొక్కాలి, లేకపోతే హిందూ సమాజం మీదకి ఎలా వ్యతిరేకత ప్రవర్తించాలి, ఇలాంటివి నేర్పుతున్నారా తప్ప మదర్సాల్లో మీరు ఇలా చదువుకోవాలి, ఇలా బాగుపడాలి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి మీరు ఇలా తోడ్పడాలి అనేది నేర్పట్ల. ఒక 2 days బ్యాక్ ఒక మదర్సాల లాంటిది ఒక ప్రైవేట్ వ్యక్తి రన్ చేస్తా పిల్లలకి కరాటీ కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాను అని చెప్తే అతను అదుపులోకి తీసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే అతను 100 మందికి పైగా పిల్లలను పోగేసి అతను ఏం చేస్తున్నాడంటే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా ఎలా నినాదాలు చేయాలి, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఐక్యత ఎలా పెంచాలి, హిందువులపైకి ఎలా తోలాలి, హిందువుల్ని ఎలా హతమార్చవచ్చు, ఎలా కొడితే తొందరగా చనిపోతారో, లేకపోతే ఎలా కొడితే ఏ పార్ట్లు డ్యామేజ్ అవుతాయి, ఇలాంటివి చెప్పి పెంచుతున్నారంట. అంటే ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఇలాంటి వాళ్ళే కదా. ఇదే విద్వేషాన్ని మన స్కూల్లో కానీ మన కాలేజీల్లో కానీ హిందువులకు సంబంధించిన దేవాలయాల్లో కానీ ఎక్కడన్నా కానీ రన్ చేయడం జరుగుతుందా? అసలు చెప్పడం జరుగుతుందా? అందరూ సమానమే, గొడవలు పెట్టుకోకూడదు, శాంతంగా ఉండాలి అని మనకు చెప్తుంటే హిందువులు మనం సమానం కాదు, మనం సమానం, వాళ్ళు సపరేటు, వాళ్ళని అనగదొక్కాలి అని చెప్పి మదర్సాల్లో చెప్తున్నారు. వాళ్ళని కొట్టండి తిట్టండి అని చెప్పి వాళ్ళ ఇమాములు మౌజంలు చెప్తున్నారు. మరి వాళ్ళ మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఎలా సమానం అవుతుంది? ఇలాంటి వాళ్ళే కదా రెచ్చగొట్టేది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళు గుడ్డి కాళ్ళ చోటు ఓడబెట్టుకుని ఏదో మాట్లాడాలి, మన దేశంతో సంబంధం లేదు, మన ముస్లిమ్స్ని వాళ్ళపైకి రెచ్చగొట్టాలి, దీన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనే నినాదాలతో మాత్రం ముందుకు వస్తారు వీళ్ళు. మధ్యప్రదేశ్లో వాళ్ళ ఇంట్లో బీఫ్ ఉందనే అనుమానంతో ఇల్లు కూల్చేస్తున్నారట. ఇదంతా జంతు ప్రేమ. జంతు ప్రేమ కేవలం ఒకరోజు ఒక మతం పండుగ రోజు మాత్రమే మనకు గుర్తొస్తుందా? ఇది ఈవిడ చెప్పేది చూశారు కదా, బీఫ్ ఉందని చెప్పి ఇల్లు కూల్చేశారంట. ఇప్పుడు దీని ప్రూఫ్లు చూపించమంటే చూపించదు. ఎందుకంటే మాట మాత్రం అనేస్తారు. అక్కడ బీఫ్ ఉందని కాదు, బీఫ్ ఉంది, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అప్పుడు 10 మంది, ఒకళ్ళు కాదు 10 మంది కలిసి యథేచ్ఛగా గోమాంసాన్ని ఎగుమతి చేయడం లేకపోతే కోయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇలా చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా యథేచ్ఛగా ఇలా చేయడం వలన అధికారులకి కంప్లైంట్ ఇచ్చారు. పక్కన వాళ్ళు చూసినోళ్ళు ఊరుకోరు కదా, చూసినోడు సరే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, ఊరు మొత్తం కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చారు.
కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ 10 మందిని అదుపులో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. సరే, వాళ్ళ దగ్గర బ్రీఫ్ లేదు, వాళ్ళు కోయట్లేదు, వాళ్ళు అలాంటి పనులు చేయట్లేదు, వాళ్ళందరూ శుద్ధపూసలు నీలాగే. శుద్ధపూసలైనప్పుడు పారిపోయే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకంటే వాళ్ళు ఆ పని నిజంగానే చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు పట్టుకుని ఆ 10 మందికి సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. ఎందుకంటే ఇది అన్ని మతాలకు సంబంధించింది. తప్పు చేశాడని చెప్పి నీ మతం మైనారిటీ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ మతానికి రాజ్యాంగానికి ముడిపెట్టొద్దు. ఎందుకు? రాజ్యాంగం అంటే అన్ని మతాలని గౌరవించాలి కదా, అన్ని మతాలను గౌరవించాలి, అన్నీ చేయాలి కదా. అలా అని చెప్పి నీ ఒక్క మతాన్ని గౌరవించుకుంటే మరి వేరే మతాలు కదా, వేరే అందరూ ఆరాధించేది దేవుళ్ళు కదా, మీరు ఒక్కళ్ళు ఆరాధించేది దేవుడా? కరెక్ట్ కాదు కదా. ఇది కూడా ఆలోచించు. దాదాపు 800 కోట్ల రూపాయల హలీం వ్యాపారం జరుగుతుందట. ఆ నెల మొత్తంలో హిందువులే ముస్లిమ్స్ కంటే ఎక్కువ హలీం తింటారట. మరి తింటారు, కానీ హలీం చేస్తుంది ఎవరు? ముస్లిమ్స్. అంటే ఇక్కడ అరికట్టాల్సింది తినేవాళ్ళని కాదు, ఆ పని చేసేవాళ్ళని. ఇక్కడ అరికట్టాల్సింది ఇప్పుడు సింపుల్, మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అంటే అరికట్టాల్సింది తాగేవాడిని కాదు, ఈ సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని. సరఫరా చేసేవాళ్ళని తగ్గించుకుంటూ పోతే తాగేవాళ్ళు తక్కువ అవుతారు. అలాగే హలీం చేసేవాళ్ళని, లేకపోతే ఇది నీలా శుద్ధపూస మాటలు చెప్పేవాళ్ళని తగ్గించుకుంటూ పోతే వాళ్ళు లైన్లో పడతారు. అది హలీం. ఇప్పుడు హలీం అని అవని ఇవని ఎవరికి చాలామందికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఏం జరుగుతుందో తెలిసినోళ్ళు బయటికి చెప్పరు. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి కదా. ఒక్కరోజు జరిగే జీవహింసకి మనం ఇంతగా వెలువెల్లాడిపోతున్నామే. నెల రోజుల పాటు ఎన్ని అది ఇదే మేము చెప్తుంది. నెల రోజుల పాటు ఎన్ని మేకల్ని, ఎన్ని గొర్రెల్ని, లేకపోతే ఎన్ని వీటిని ఏటిని పడితే వాటిని తినేస్తున్నారు కదా. ఈ నెల రోజులు తింటున్న మీరు ఈ ఒక్కరోజు మా హిందూ ధర్మానికి మూలమైనటువంటి గోవులను మాత్రమే తినకుండా ఉంటే ఏమైంది? మీరు ప్రతి ప్రాణాన్ని తింటున్నారు కదా అని మేము అనొచ్చు. కానీ నీలాగా మత స్విచ్చులు, కల్లోలాలు రేపించే ఉద్దేశం అయితే మాకు లేదు. పీకలు తెగితే మనం ఇష్టంగా ఆరగించే ఆ హలీం మన చేతిలోకి వస్తుంది. అది పీకలు తెగితే మనకిష్టమైన హలీం, గుమగుమలాడుతున్న హలీం అని ఇలా పోయేదానిలా చెప్పపోతే, నీకు జంతు ప్రేమ ఉంటే మరి హలీములు తినొద్దు, హలీములు చేయొద్దు, ఇలా జంతువుల్ని హింసించడం పాపం, మనం కూడా ఒక మనిషి పుట్టకే పుట్టాం అని నువ్వు చెప్పొచ్చు కదా. గుడ్డికళ్ళు వేసుకుని నువ్వు చెప్పు. ఎందుకంటే నీకు కావాల్సింది ఒక మతం మీద పడాడవటం, ఒక పార్టీ మీద పడాడవటం, ఈ మాత్రమే. మైనారిటీ ముసుగులు ఇలాంటివి చేయడం. జీడిపప్పు వేసుకుని నిమ్మకాయ పిండుకుని మరి ఇదిగో ఇది చేసే మొత్తం చూతుంది ఒక ఆర్డర్లో మొత్తం వరుసనే. ఇదిగో పలానా ఫస్ట్ ఇది చేస్తాం, తర్వాత నిమ్మకాయ పెట్టుకుని చక్కగా తింటాం. అందుకే దున్నలాగా తయారయ్యావు. మళ్ళీ ఈ సొల్లు చెప్తాక నువ్వు మా ముందుకు వచ్చావు. ఇంకేం చేయాలి మేము? మా దరిద్రం అంటున్నాం. కనపడదు, ఎందుకంటే ఎవరు తీసుకొచ్చితే నువ్వు తింటావు. కనపడదు నీ మామూలుగా సైట్గా. అవును, ఇంట్లో వండుకోవా? మనకి మాత్రం రుచికరమైన హలీం వస్తుంది. హలీం వస్తుంది అంటున్నాం. హలీం గురించి తెలియక తినేవాళ్ళే 90% ఉంటారు, తెలిస్తే ఎవడో తినడు. ఎందుకంటే హలీం అనే కాదు, 90% ముస్లిమ్స్ హోటల్స్ కానీ, ముస్లిమ్స్ బిర్యానీలు ఇవన్నీ బాగా టేస్ట్ ఉండిద్ది, లేకపోతే ఏదో కలిపేస్తారు, బాగుండిద్ది, మంచిగా చేస్తారని తింటారు. కానీ దాని వెనుకున్న రహస్యం ఎవరికి తెలియదు. బాత్రూంలో నీళ్లు వాడి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం పెడుతున్నారు. మిగిలిన ముస్లిమ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి సపరేట్గా పెడుతున్నారు. అదొక ఎత్తు అయితే, మళ్ళీ దీనిలో ఇంకోటి ఉంది. హలీం చేసేటప్పుడు లేకపోతే బిస్మిల్లా చేసేటప్పుడు తినే తిండిలో ఉమ్మూసుకు తింటున్నారు. ఇది మరీ దరిద్రం. అసలు ఇంత దరిద్రం ఎక్కడా ఉండదబ్బా. తినే తిండిలో ఉమ్మూసుకోవడం ఏంటో, ఆ ఉమ్మూసిన తిండిని తీసుకెళ్ళి 10 మందికి పెట్టడం ఏంటో. అసలు మనం ఒకవేళ అనుకోకుండా పొరపాటుగా అలా ఉమ్ము ఏదన్నా పడితే అన్నంలో, దాన్ని తీసేసి బయటపడేసి మళ్ళీ శుభ్రంగా వండుకుని 10 మందికి పెట్టేలా చేస్తాం మా హిందూ సాంప్రదాయం ప్రకారం. కానీ బిస్మిల్లా పేరు చెప్పి, లేకపోతే ఇంకా వేరే పేర్లు చెప్పుకుని
తినే తిండిలో ఉమ్మూసి లేకపోతే ఈ మూత్రం పోసి అసలు వాళ్ళకి పెట్టడం ఏంటో, మళ్ళీ హలీములని పేరు పెట్టడాలు ఏంటో, లేకపోతే బిస్మిల్లాలని పేరు పెట్టడాలు ఏంటో ఇంతవరకు ఎవ్వరికి అర్థం కావట్లే. మరి దీని గురించి స్పందించవచ్చు కదా. ఇప్పుడు తినే తిండిలో అన్నం ఊసుకోవడం, అసలు తినే తిండి ఏంది, మనం ఉమ్ములు ఊసుకోవడం ఏంది, లేకపోతే మూత్రం పోసుకోవడం ఏంది, వాళ్ళకి పెట్టడం ఏంది, సిగ్గుండాలి కదరా. మనం అన్నమే తింటున్నాం కదా, లేకపోతే పోసుకుని తింటలేదు కదా అని మనం చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పదు ఈవిడ. హలీం వస్తుంది చాలు. బారులు తీరి హలీం షాపుల దగ్గర ముస్లిమ్స్ కన్నా హిందువులే ఎక్కువ ఉంటారట. నిజమే, ముస్లిమ్స్ కన్నా హిందువులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బిస్మిల్లా చేసేటప్పుడు ఉమ్ము వస్తారని తెలియదు, లేకపోతే కోడిని కోసిన తర్వాత దాని మూత్రంలో ముంచి పైకి లేపి మీకు చికెన్ ఫ్రెష్ చికెన్ అని చెప్పేస్తారని తెలియదు. ఇవేం తెలియదు కాబట్టి హిందువులే ఎక్కువ ఉంటారు. వాస్తవాలు కాదా? అదే వాస్తవాలు అయి ఉండొచ్చు. మనకు తెలియదా? లెక్కలే చెప్తున్నాయి. మరి కేవలం ఒక్కరోజు కోసమేనా మన జీవహింస గురించి ఇంతగా ఆరాటపడతాం? నువ్వేం చెప్పాలను స్ట్రైట్గా చెప్పు. నిజంగా జీవహింసను అరికట్టాలి అనుకుంటే మార్పు మన నుంచే కదా మొదలవ్వాలి. అదే ఎవరెవరైతే మన నుంచే మొదలవ్వాలి అంది కదా. ఇప్పుడు ఈ వీడియో చేసింది కదా, వీడియో చేసిన తర్వాత స్టార్ట్ చేసిద్ది, ఓవర్కి కోటి పడేది మామూలుగా తిందు. ఈవిడ వచ్చి ఇప్పుడు నీతులు చెప్తుంది. మన నుంచే మొదలవ్వాలి అంది. మరి ఈవిడ తినకుండా నేను ఇదిగో ఈరోజు ఒక ముస్లిం మైండ్ కూడా నేను ఈరోజు జీవహింస చేయకూడదు అనుకుంటున్నాను, ఏ చికెను లేదు, మటను లేదు, ఇంకోటి లేదు, అసలు నేనేమి తినట్లేదు, ఇదిగో ఈ నాన్ వెజ్ అనేది అసలు లేదు, ఓన్లీ వెజిటేరియన్, ఇది దుంపలు తింటున్నాను, లేకపోతే ఆకులు తింటున్నాను, ఎలమలు తింటున్నాను అని చెప్పమను. చెప్పదు. ఎందుకు? ఈవిడ చెప్పడానికి సొల్లు వినేటువంటి హిందువులు చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ అయితే మెట్టి తీసుకుని కొడతారు. అందుకని చెప్పి హిందువులకు మాత్రమే చెప్పిద్ది ఇలాంటి సొల్లు. జీవహింసను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ ఇంటి నుంచి మొదలు పెట్టాలి మార్పు, వాళ్ళ ప్లేట్ నుంచి మొదలు పెట్టాలి మార్పు. ఈవిడ మొదలు పెట్టదు, త్యాగం చేయాలి, చేయదు. ముక్క లేనిదే ముద్ద దిగదు అవును, అనకూడదు. అర్థమవుతుంది. చికెన్ లేనిదే అన్నం తినడు అనకూడదు. అవును. మెక్డొనాల్డ్స్లు, కేఎఫ్సీలు రోజు రోజుకి బ్రాంచ్లు పెంచుకుంటూ ఉన్నాయి. వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ ఈ ప్రభుత్వం పెట్టుబడులు ఆహ్వానిస్తుంది. బీఫ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. కానీ ఓన్లీ బీఫ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే మనం కట్టే ట్యాక్స్లన్నీ మరి ఈవిడ తీసుకుంటుందేమో. ఇంకా రోడ్లు వేయడానికి వీటికి అవసరమైన ఫండ్స్ అన్నీ బీఫ్తోనే వచ్చేస్తున్నాయి. మరి మనం ఇచ్చే ట్యాక్సులు లేకపోతే వేరు మనం చెల్లించే కరెంటు బిల్లులు ఇంక వేరు అన్నీ కూడా ఈవిడ సొంత ఖజానాకి వెళ్తున్నాయి. అదే పార్టీ బీఫ్ కంపెనీల ద్వారా ఫండ్స్ తీసుకుంటూ ఆ డబ్బుతో, ఆ జీవహింస ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నికల ప్రచారం అంటూ విష ప్రచారాన్ని చేసి ఇదే యువత మెదళ్ళని పాడు చేస్తోంది. ఇది చూడండి ఎలా మాట్లాడుతుందో. అసలు అన్నీ తెలిసేసిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యాడర్ రేంజ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కొట్టి సాధించేసిన దానిలాగా అసలు యువతని అలా చేస్తున్నారు. ఇలాంటి సొల్లు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి సొల్లు చెప్పే నీ సొల్లు వినేవాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారులే. ఉండేది కూడా హిందువుల్లోనే. ముస్లిమ్స్తో ఈ సొల్లు చెప్పావనుకో మెట్టు తీసుకుని కొడతారు. ఎందుకు? నువ్వు తింటే తిను, లేకపోతే లేదు, ఇట్లాంటి సొల్లు మాకు చెప్పమా కానీ. అందుకే నువ్వు ముస్లిమ్స్ చెప్పు. ఎర్రి పూల్లాగా ఉండి హిందువులకే చెబుతావు. అది ఇది విష బీజాలు నాటుతుంది. ఇది ఇలాంటి వాళ్ళే. కరెక్ట్గా మీరు చూడండి, ఏ టెంపుల్స్లోనూ లేకపోతే వేరే హిందువులకు సంబంధించిన వేటిల్లో కూడా ఇలా మతాలకు సంబంధించినవి చెప్పరు. కానీ వీళ్ళకి సంబంధించిన వాటిల్లోనే ఇలాంటి శుద్ధపూసలు బయటకు వచ్చి ఇలాంటివి చెప్పడం వలన ఓహో ముస్లిమ్స్ని ఎలా తొక్కేస్తున్నారని మిగిలిన వాళ్ళు అనుకుని హిందువులపైన వ్యతిరేకత చూపడానికి ఇది ఇలాంటి వాళ్ళు ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి. వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి పని పడలేదు ప్రభుత్వం, వాళ్ళ చేతికి కర్రలు కత్తులు ఇచ్చి. అది ఒక కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ ఎంపీ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక ప్లస్ ఒక మౌజమ్ ఏమో సంథింగ్, ఆయన కూడా ఒకే మాట అన్నాడు. అందరూ కూడా హిందువులకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కానీ బాగా చదువుకుని ఉద్యోగాల కోసం ఉద్యోగాల వేటలో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు.
కానీ మన ముస్లిమ్స్కి సంబంధించిన యువకులు మాత్రమే పని పాట లేకుండా గొడవలకు వెళ్ళి గొడవల్లోనూ లేకపోతే రౌడీ షీటర్లు గాను ఎక్కువ మంది మనోళ్ళే ఉన్నారు. మీరు కూడా చదువుకుంటే ఇలాంటి గొడవలు వద్దు అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని రివర్స్లో చెప్తుంది ఈవిడేదో ప్రపంచ మేధావిలాగా. కానీ గణాంకాలు చూసుకుంటే ఎక్కువ మ్యాక్సిమం పర్సెంట్ రౌడీ షీట్లలో కానీ లేకపోతే వేరు వేరు కొట్లాటల్లో కానీ వేరు వేరు వాటిల్లో ఎక్కువ మెజారిటీగా ఉంది ముస్లిమ్స్ మాత్రమే. ఈ విషయం లెక్కలు చూస్తే అర్థమైపోయింది అందరికీ. ఈ పనప్ప చెప్తోంది విషయం నింపేసి నరాల్లో ఇంజెక్ట్ చేసేసి అది నీలాంటి విషయాలతో మీరు కొట్లాడుకుంటూ కాలక్షేపం చేయండి 5 ఏళ్ల పాటు, మీకు కావలసిన ఊతం మేము ఇస్తూ ఉంటాం, మాకు కావలసిన కరెక్ట్. ఇప్పుడు అసలు ఎక్కడో దాకా అవసరం లేదు, ఇవన్నీ ప్రభుత్వాల దగ్గరుండి చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఇవన్నీ కూడా 100% జరుగుతాయి, చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకంలో 90% కూడా ఒక్క ముస్లిమ్స్కే వచ్చింది. ఆ అమౌంట్ అనేది సంవత్సరానికి ఇంత అమౌంట్ అని ఇస్తారు. ఆ ఇచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే వచ్చింది. మిగిలిన హిందువులకు కానీ క్రిస్టియన్స్ కానీ 10% లోపే వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు ఏ పార్టీలు కావాలని ఎవరిని అందలం ఎక్కిస్తున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. అవును, ప్రభుత్వాలు కరెక్టే కాలం గడిపేస్తూ ఉన్నాయి. ఎక్కడో దాకా ఎందుకు, అదే కర్ణాటకలో స్త్రీలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని ఉంది కదా. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉంటే ముస్లిమ్స్ ఉన్న బస్సులో ఒక హిందూ అమ్మాయి ఎక్కితే ఆవిడ్ని దింపేసేదాకా ముస్లిమ్స్ అసలు ఊరుకోవాలి. అసలు నువ్వు మాతో ఎక్కడానికి నీకు సంబంధం ఏంటి, నువ్వేంటి మేమేంటి, మేము ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారం, మాతో పాటు ముస్లిమ్స్ మాత్రం ప్రయాణం చేయాలి, మీరు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి ఆవిడ నెట్టేసేసారు బయటికి. ఆవిడ బాధపడతా కంటి తడి పెట్టుకుని ఒక స్త్రీ బయట దిగేసింది, బస్సు దిగేసి ఏడ్చుకుంటా, ఇది ఈ రాష్ట్రంలో నేను ఓటేసినందుకు, అంటే హిందువులు అందరూ ఓటేయలేదులే, ఓటేసిన కొంతమంది, ముస్లిమ్స్ మాత్రం అందరూ వేశారు, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మనోళ్ళు మాత్రం ఉచితంగా ఇస్తాము అని చెప్తే తీసుకెళ్ళి ఓటు గుద్దే వేశారు, అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఆవిడ బాధపడతా బస్సు దిగి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కన్నా వెళ్తానని చెప్పి. మరి దీని గురించి మాట్లాడొచ్చుగా, ఈ గుడ్డిది మాట్లాడతారు. కాలం గడిపేస్తూ ఉన్నాయి. ఈ పిచ్చి యువత మాత్రం అమాయకంగా ఒకళ్ళొకళ్ళు కొట్టి చంపుకుంటున్నారు. అదే సోదరుల్లాగా ఉండవలసిన అన్నదమ్ములే. అదే ఇలాంటి మామూలుగా చెప్పరు అసలు వీళ్ళు. సోదరులాగా ఉండాల్సిన అన్నదమ్ములే. సోదరులు అంటే ఏంది, అన్నదమ్ములు అంటే ఏంది, ఒకటి కాదా ఈ గుడిదానికి తెలవదేమో. సరే పోనీ, అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళే ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్తారు కదా. కానీ గొడవ స్టార్ట్ చేసేది మాత్రం మెల్లిగా ఇది ఇలాంటి వాళ్ళు పెట్టేస్తారు, సైలెంట్గా తప్పుకుంటారు. తప్పుకున్న తర్వాత ఓహో వాళ్ళు అలా కొట్టారు, వీళ్ళు ఇలా కొట్టారు, అది అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలాంటి సోళ్ళు చెప్తారు. చెప్పు, మర్చిపోయింది. జీవహింసకు వ్యతిరేకం ఇదా, జీవాల పట్ల ప్రేమ. అందరూ జీవాలేనా? అందరూ జీవాలు అయినప్పుడు అన్ని జీవాలని తింటున్నారు. ఇందాక ముస్లిమ్స్ అన్నావు అంటే మనుషులు కూడా కోసుకు తినేస్తున్నారా? ఏం పోయేకాలం వచ్చింది నీకు? మూగజీవిని ప్రేమించినప్పుడు ప్రాణమున్న మనిషిని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల. ఇది కూడా తప్పేగా. ఏం తప్పు? జీవహింసని సమర్థించడం లేదు, కానీ అది తప్పుని దాన్ని ఖండించినప్పుడు దీనిలా మనం సమర్థిద్దాం. దాన్ని అంటుంది, దీన్ని అంటుంది. దీనికన్నా క్లారిటీ ఉందా అసలు ఏం మాట్లాడుతుందో? జీవహింస అంది. జీవహింస అంటే జీవాలను హింసించి కోసుకుని తినేస్తున్నారని ఇదే చెప్పింది. ఇప్పుడేమన్నా జీవాలు అంటే మనుషులు కూడా వస్తున్నారు అంటే మనుషులు కోసుకు తింటున్నారా? ఎవరు తింటున్నారు? దీని దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే తగలబెడితే మనం చూస్తాం. సొల్లు చెప్పి తెలియపోయింది, ఏం మాట్లాడుతుంది తెలవదు. ఒక సరైన మార్గం ఎంచుకోవాలి, న్యాయ పోరాటం చేయాలి, న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలి. న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలంట. న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలంటే ఫస్ట్ మీరు మసీదుల్లోకి వెళ్ళాలి. మీకు ఆ రూల్ ఉందా? మా హిందూ ధర్మం ప్రకారం స్త్రీలు పురుషులు సమానమే. మేము టెంపుల్స్కి వెళ్తాం, స్త్రీలు వస్తారు, కొబ్బరికాయలు కొడతారు, అన్నీ జరుగుతాయి. మరి మీకు మసీదుల్లోకి ప్రవేశం ఉందా? ముందు దాని గురించి మాట్లాడు, అప్పుడు సమానత్వం గురించి తర్వాత మాట్లాడదువు కానీ నువ్వు ఈ సొల్లు చెప్తా ఏమి ఉంటారు. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని
ఉమ్, మాబ్ లించింగ్లని, అమాయకుల్ని కొట్టి చంపడం, ఉమ్. ఇలా విద్వేషాల్ని పెంచుకోవడం ఎంతవరకు న్యాయం? ఇది కొట్టి చంపడాల గురించి ఈవిడ మాట్లాడుతుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిల్ని ప్రేమించి లవ్ జిహాద్ అనే పేరుతో చంపి పార్ట్లుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టి దాచినప్పుడు మాట్లాడద్దాం అనేది చేతకాల ఈవిడికి. కానీ ఇప్పుడు స్లోగా ఇలా మాట్లాడుతుంటే మూగ జీవాల్ని అలా ఈ పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గకుండా చేస్తుంది ఫస్ట్ నుంచి ఒకే లెవెల్లో. ఆలోచించాలి ఒకసారి. అది అబ్బాయి అర్థమైంది కదా, ఆలోచించాలంట. ఎవరు ఆలోచించాలి? మనమే ఆలోచించాలి. వీళ్ళు చెప్పే సొల్లు ఇక నుంచి అయినా నమ్మకూడదు. అందరూ మంచోళ్ళు కాదు, అందరిలో ఇది ఇలాంటి దిక్కుమాలినోళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ వల్లనే మన దేశం అనేది సంకనాగిపోతుంది. ఇలాంటి వాళ్ళు మనం వదలకూడదు అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క హిందువులోనూ ఉండాలి. ఇది కానీ లేనప్పుడే మన దేశం సర్వనాశనం అయిపోతుందంటే మొట్టమొదటి పోయేది హిందువే, వేరే ఏ మతం వాడు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని మీ నిర్ణయం అనేది ఆలోచించుకుని తీసుకోండి.